నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు లిబిడో పెంచుకోవడానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, సెక్షువల్ డ్రైవ్ పెంచుకోవడానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, దీనికి హోమియోపతిక్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ మనం ఎంతవరకు వాడుకోవాలని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. సో అసలు లిబిడో అంటే సెక్షువల్ డ్రైవ్. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్. జనరల్గా ఏంటంటే ఒకప్పుడు మనం ఇప్పుడు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని మాట్లాడుకుంటూ ఉంటే జనరల్గా ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది పేషెంట్స్ మనకి ఎరెక్షన్ ప్రాబ్లంతో రావటం, అంగస్తంభన సమస్యలతో రావటం, శిఖరస్ఖలన సమస్యలతో రావటం ఇలా జనరల్గా జరుగుతూ ఉందండి. సో దీనికి మనం మెడిసిన్స్ అనే దానికంటే ఆహార పదార్థాలు, కొద్దిగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, నిద్ర అనేది మనం క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం, స్ట్రెస్ఫుల్ లైఫ్ కాదు అంటే ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవటం, కాస్త తేలికపాటి మెడిటేషన్ అవి చేసుకోవటం, యోగా చేసుకోవటం, కొంత ఫుడ్ కంట్రోల్ అది చేసుకోవటం, డైట్ చార్ట్ అది మార్చుకోవటం, స్విమ్మింగ్ అంటే కాస్త వీలైతే స్విమ్మింగ్ అది చేయటం, రెగ్యులర్గా సైక్లింగ్ అది అలవాటు చేసుకుంటే జనరల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే రక్త ప్రసరణ తగ్గిందో, టార్గెట్ ఆర్గాన్ ఏదైతే మనకి మేల్ జెనిటల్ ఆర్గన్స్ ఉంటాయో ఆ ఆర్గన్స్కి మనకి జనరల్గా ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పంపప్ అయ్యి బ్లడ్లో మనకి ఈ హార్మోన్ లెవెల్స్ అవి పెరిగినప్పుడు జనరల్గా టెస్టోస్టిరాన్ ఏదైతే మనకి సెక్షువల్ హార్మోన్, మేల్ సెక్షువల్ హార్మోన్ చెప్తూ ఉన్నాం ఇన్ని కాలం వీడియోస్లో, మనకి బ్రెయిన్లో ఈ న్యూరో ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో, హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి ఉత్తేజం పొందిన తర్వాత, ఒకసారి ఎక్సైట్మెంట్ అయిన తర్వాత ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయినప్పుడు ఈ టార్గెట్ ఆర్గాన్స్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ పంపప్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఈడీ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎటువంటి మెడికేషన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. మన నార్మల్ లైఫ్ స్టైల్ ద్వారా, న్యాచురల్ హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో మనం తీసుకుంటే దీంట్లో మనం డార్క్ కలర్డ్ చాక్లెట్స్ కానీ, లేదంటే డార్క్ కలర్డ్ చాక్లెట్స్ అని ఎందుకు చెప్తామంటే దాంట్లో మనకి ఈ ఎంజైమ్స్ ద్వారా మనకి బ్రెయిన్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్సైట్ అయ్యి, అంటే రెగ్యులర్గా చాక్లెట్స్ తినమని కాదు, ఒక హ్యాబిట్, ఒక డార్క్ కలర్డ్ చాక్లెట్స్ కూడా మనకి సెక్షువల్ పవర్ పెంచుకోవడానికి ఆస్కారం ఉందని మనం చెప్పడం అనేది ఒక మెసేజ్ పాస్ చేయదలుచుకున్నామండి. తద్వారా మనకి ఈ జింజర్, అల్లం, వెల్లుల్లిలో కూడా మనకి సెక్షువల్ హార్మోన్స్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. అలాగే ఆనియన్స్, తద్వారా మనకి అవకాడో రిలేటెడ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మనకి ఈ వాల్నట్స్ కానీ, టమాటోస్లో కూడా మనకి ఈ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి డార్క్ కలర్ ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా మనకి సెక్షువల్ డ్రైవ్ అంటే న్యాచురల్ వయాగ్రా ఉందని నేను చెప్పదలుచుకున్నానండి. వాటర్ మెలన్ కానీ, పంపకిన్ కానీ, తర్బూజాలో కూడా ఈ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి న్యాచురల్ వయాగ్రాగా మనం చెప్పుకుంటామండి. అలాగే మనం ఏదో ప్రతిదానికి మనం మెడిసిన్ వాడకుండా ఫ్రూట్స్ ఏవైనా సరే డార్క్ కలర్ ఫ్రూట్స్ అంటే మనం సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ తీసుకున్న సిట్రిలిన్ వాటర్ మెలన్లో ఉంటుంది. మనకి ఆ తర్బూజాలో కూడా మనకి వాటర్ కంటెంట్ పెరగడం వల్ల ఈ సిట్రిలిన్ అనే ఎంజైమ్ ద్వారా ఈ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పదలుచుకున్నానండి. అలాగే పప్పయాలో కూడా ఈ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రిలేటెడ్ ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పదలుచుకున్నానండి. అలాగే మనకి కాస్త ఈ కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్స్, ఈ బిర్యానీస్, ఈ నాన్ వెజ్ అది తగ్గించుకుంటాం, కొలెస్ట్రాల్ వాల్యూస్ని కంట్రోల్ చేసుకోవడం, ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ని ఇంకా తగ్గించుకోవడం, కంట్రోల్లో పెట్టుకోవడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, అసలు టోటల్ కొలెస్ట్రాల్ని కూడా మనం మెడిసిన్స్ అవసరం లేకుండా మనం ఈ ఇందాక నేను చెప్పినట్టు వాకింగ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్, స్లీప్ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని తగ్గించుకోవటం, అలాగే మనం మెడిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం. ఇందాక నేనైతే డార్క్ కలర్ ఫ్రూట్స్ చెప్పాను, ఆ డార్క్ కలర్ ఫ్రూట్స్ని స్టెప్ బై స్టెప్ బేసిక్గా జింజర్, ఆనియన్, గార్లిక్, టొమాటోస్, డార్క్ కలర్ ఫ్రూట్స్, చాక్లెట్స్, కాఫీ అండ్ టీ హ్యాబిట్స్ని తగ్గించుకోవటం, ఇవన్నీ చేసుకుంటే ఓవరాల్గా మనకి న్యాచురల్ వయాగ్రా మనం తినే ఫుడ్లోనే, తినే ఫ్రూట్స్లోనే, తినే వెజిటబుల్స్లోనే ఉంది. ఎటువంటి మెడికేషన్ సపోర్ట్ లేకుండా మనం చేసుకోవచ్చు. అప్పటికీ మనకి ఏదైనా మెడికేషన్ అవసరం ఉంటే మనకు హోమియోపతిలో యాగ్నస్ కాస్టస్ కానీ, సెలీనియం కానీ, క్లీమాటిస్ కానీ, లైకోపోడియం కానీ, సల్ఫర్ కానీ, బెరెటా రిలేటెడ్ ఫ్యామిలీస్ కానీ, మెగ్నీషియం గ్రూప్ రిలేటెడ్ మెడిసిన్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఏ ఇతర మేజర్ అవయవాల మీద, గుండె, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద వాటి మీద ఎఫెక్ట్ అవ్వకుండా న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ మెడిసిన్స్ వాడుకుంటే, ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మంచి సెక్షువల్ లైఫ్ని లీడ్ చేయవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.